మీరు ఎన్ని గంటలకు నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరారు? ఎప్పుడు జరిగింది సంఘటన? 9:20కి బయలుదేరాను సార్. 9:20కి బయలుదేరాను. జేఎన్టీయూ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కించారు రెండో బస్సు. అక్కడి నుంచి డైరెక్ట్ ఇప్పుడు ప్రమాదం జరిగిన బస్సు ఎక్కారా? అది అక్కడ ఫస్ట్ అది ఎక్కలేదు సార్. అది దాని ప్రమాదం జరిగిన బస్సు వై జంక్షన్లో పెట్టారు, అక్కడ మార్చారండి దానికి. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాం, ఎర్రగడ్డ రూట్లో వెళ్ళాం సార్. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు జరిగింది? ప్రమాదం జరిగే సమయంలో అందరూ పడుకొని ఉన్నారా? మొత్తం అందరూ పడుకుని ఉన్నారండి. 2-5 నిమిషాల మధ్యలో ఈ లోపల నుంచి తలుపులు గుద్దుతున్నారండి. గుద్దుతున్నప్పుడు నేను నిద్రమత్తులో ఉన్నాను. లెగ్గానే ఇలాగా ఎవరు అని కేక వేసేటప్పటికి లోపలంతా పొగ, అరుపులు, కేకలు ఉండండి. మొత్తం లాక్ అయిపోయినాయండి. ఈలోగా ఒక ఆయన లోపల నుంచి మొత్తం 3-4 గుద్దారు ఆ డోర్ని. ఆ గ్లాసు ఇడింది. అందులోంచి వెంటనే టక్మని లాక్, చేతులు కాళ్ళు పట్టు లాగి బయట లాగేసుకున్నాం. మీరు ఎన్నో సీటు ఎక్కడ సైడ్ కూర్చున్నారు? లాస్ట్ ఎండింగ్ నాదే. నాదే. అంటే ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు ఎక్కువగా చనిపోయారండి? అది ఇంక నేను యాక్చువల్లీ పడిపోయిన తర్వాత నాకు మొత్తం అంతా ఇంజురీస్, బ్లడ్ వెనకాల నుంచి దూకానండి. దూకినప్పుడు పడిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మాకేం తెలియలేదు. అంటే మీరు మొత్తం బస్సు ఆగినప్పుడు దూకారా లేకపోతే రన్నింగ్లో ఉన్నప్పుడు? బస్సు ఆపేశారండి, పక్క ఆపేసాడు. పక్క ఆపేడండి. ఎవరికల్లా లోపల పొగట్టేసి ఎవరో తెలుతూ తొక్కేస్తున్నారండి అందరూ. ఈలోగా ఎవరో పర్సన్ నన్ను పట్టుకుని బయటకు లాగేశారండి. లాగేసేటప్పటికి కిందకి ఇలా బోర్లో పడిపోయింది సార్. అలా జరిగింది. ఈలోగా అక్కడ కుట్లు, స్టిచెస్ అన్నీ వేస్తా అన్నారు. అక్కడ వద్దు, ఇక్కడ హైదరాబాద్లో వేరే డాక్టర్ సార్ మాట్లాడుకుని చేయించుకుంటాను. అంటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ పొగలు అవన్నీ వస్తున్నప్పుడే ఎవరైతే బస్ డ్రైవర్ కావచ్చు, హెల్పర్, క్లీనర్లు అందరినీ లేపేస్తే ఎలా? ఎవరూ లేరు సార్. అందరూ ప్రయాణికులను అందరిని అలర్ట్ చేస్తే ఇది జరగకపోయేది కదా. ప్రయాణికులు ఒకళ్ళు అరుపులు అరుతున్నారు కానీ లోపల పొగలో ఎవరు ఏం కనబడతలేదు సార్. మనుషులు ఎవరు కనబడతలేదు అందులో. ఆ పొగలో మొత్తం అంతా లోపల పొగ ఉంది. సో మీరు వెనకాల బస్సు అద్దం పగలగొట్టుకొని బయటకు వచ్చారంటున్నారు కదా, ఎవరు పగలగొట్టారు, ఎవరు రక్షించారు? ఆయన ఎవరు ఆ పొగలో కూడా ఎవరెవరో కనబడలేదు. మొత్తం 3-4 కలిపి గుద్దితే అందులో ఒక ఆయన ఇలా కాళ్ళు పెట్టుకుని నన్ను చెయ్యట్టుకుని పైనే ఉన్నాను. ఫస్ట్ పైనే ఉన్నాను. పడిపోయిన లాగేశారు, లోపల బయటకు లాగేశారు. నేను పడగానే నా వెనకాల ఇంకొక ఆయన పడ్డాడు. ఒక బ్యాగ్ ఒకటి అండి, ఒక ల్యాప్టాప్ అన్నీ కాలిపోయినాయండి, ఫోను.